వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వెల్కమ్ బ్యాక్ న్యూ వీడియో. ఇవాళ ఏడికి వస్తున్నాం అంటే అన్నవరం పోతున్నాం గైస్, ఫ్యామిలీ అంతా. ఇప్పుడైతే ఓవరాల్ మీద ఉన్నాం. మా డాడీ నడిపిస్తుంది కారు, నాకు ఏమంటే ఇస్తలేడు. 80 పోతున్నాం, స్పీడ్ లిమిట్ మెయింటైన్ చేసుకుంటా. అన్నవరం అయితే పోతున్నాం ఇప్పుడు. మొత్తం ఈ నుంచి హైదరాబాద్ మా ఇల్లు ఈసీఎల్ కార్ నుంచి అన్నవరంకి 472 కిలోమీటర్స్ ఉంది. ఇప్పుడు అయితే 12కి బయలుదేరినాం. ఆడికి పోయేసరికి ఎంత అవుతుందో తెలియదు. దారిలో ఏమేమి వస్తాయో నేను చూపిస్తా. ఇప్పుడైతే ఓఆర్ఆర్ ఎక్కి గట్కేసార్లు ఓఆర్ఆర్ ఎక్కినాం. గట్కేసార్లు ఓఆర్ఆర్ ఎక్కి ఎగ్జిట్ 11 కాడ దిగాలంట. సూర్యాపేట విజయవాడ హైవే. ఆడ నుంచి పోతే విజయవాడ పోతాం, లేకపోతే డైరెక్ట్ అన్నవరం కొట్టేస్తాం గైస్. ఓకేనా, మీకు అన్ని అప్డేట్స్ ఇస్తా ఉంటా. బాయ్. 6 మెంబర్స్ అయితే పోతున్నాం. ఓన్లీ ఫ్యామిలీ, నో ఫ్రెండ్స్, నో బ్యాచిలర్స్. ఇగో మా డాడీ కార్ నడిపిస్తుండు. మా తాత హాయ్ కదా, ఇది చూడు. మా తాత అయితే రోడ్ చూస్తుండు ఇంట్రెస్టింగ్గా. మా నాన్నకి ఇష్టమా రోడ్ జర్నీ? మా నాన్నకి కూడా ఇష్టం అంట, నాకు ఫుల్ ఇష్టం. అమ్మకి ఇష్టమా? ఇగో వెనకాల మా లోతుబాబు ఉన్నాడు. ఆడు వెనకాల సీట్ పండుకుంటాడు, ఏమైనా చేసుకోండి, మనకు సంబంధం లేదు. మనం మధ్యలో సీట్. ఫిలిం సిటీ దగ్గరికి అయితే వచ్చేసినాం. విత్ ఇన్ 35 మినిట్స్లో వచ్చేసినాం. గట్కేసార్లు ఓవరాల్ ఎక్కి దిగాను. ఇక ఇగో రామోజీ ఫిలిం సిటీ. కాలోడా ఎందుకంటే ముచ్చినావు. ఇగో రామోజీ ఫిలిం సిటీ. మీరు ఎప్పుడైనా రామోజీ ఫిలిం సిటీలోకి వస్తే కామెంట్ చేయండి గైస్. ఎట్లున్నాయి చూడు గైస్, మేకలు ఉన్నాయి ముంగట దాంట్లో. మేకమే మీరు ఎంతమంది మేకని తింటారో కామెంట్ చేయరు గైస్. నేనైతే కీమా తింటా, మటన్ తినా. వావ్, ట్రాఫిక్ చాలానే ఉంది, ఎందుకో మళ్ళీ తెలియదు. ఎట్లా మేకప్ పోతులో ఏమో అవి డీసీఎంలో పోతున్నాయి. ఫుల్ ట్రాఫిక్ అవుతుంది. విజయవాడ కంపౌటుప్పల్కి అయితే వచ్చేసినాం. ఫుల్ ట్రాఫిక్ ఉంది ఇక్కడ. హాఫ్ అన్ అవర్ అవుతుంది. హాఫ్ అన్ అవర్లో నుంచి మెల్లమెల్ల కదులుతుంది ట్రాఫిక్ అయితే. ఫుల్ అంటే ఫుల్ ట్రాఫిక్. ఈ రోడ్ చిన్న అయిపోయింది. అక్కడ బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ అవుతుంది. బ్రిడ్జ్ అయినాక ఇంకా మస్తు అయిపోతుంది రోడ్. చౌటుప్పల్ బాగానే ఉంది, చాలా పెద్దగా ఉంది ఈ సిటీ. చౌటుప్పల్ చాలా పెద్దదే, కానీ ట్రాఫిక్ అయితే చాలా ఘోరమైన ట్రాఫిక్ ఉంది. రోడ్ ఇక్కడ కన్స్ట్రక్షన్ అవుతుంది, హైవే, అందుకని మెల్ల పోతున్నాయి. 35 మినిట్స్ అయింది, 30-40 మినిట్స్ అవుతుంది ట్రాఫిక్ ఉన్న బట్టి. ఇప్పుడే క్లియర్ అయింది, మళ్ళీ వెళ్ళిపోతున్నాం. అది మా అయితే సెకండ్ టోల్ గేట్ కాడికి అయితే వచ్చేసినాం. ఎక్స్ప్రెస్ హైవే అంట, కానీ రోడ్లు మాత్రం సూపర్ ఉన్నాయి. నా అద్దాలు ఎట్లున్నాయో కింద కామెంట్ చేయండి. ఇప్పుడైతే చిన్న బ్రేక్ తీసుకున్నాం. వెనకాల టోల్ గేట్ కాడ కనిపిస్తుందో లేదో, టోల్ గేట్ కాడ అయితే ఇప్పుడే బ్రేక్ తీసుకున్నాం. ఎందుకంటే నేను డ్రైవింగ్ సీట్ ఎక్కిన. ఇప్పుడు మంచిగా మన డ్రైవింగ్ అనమాట. ఇప్పుడైతే స్మాల్ బ్రేక్ తీసుకున్నాం ఆఫ్టర్ 150 కిలోమీటర్స్. ఎందుకంటే జర బండి వెయిట్ అయ్యింది, అందుకే. ఇక్కడైతే తిననీక కోసం ఆపినాం గైస్. మా తమ్ముడు అట్లోకి బస్ అక్కడ అందరు తింటారు. నేను తినేసిన, చేతులు కడుకుని అయిపోయింది. ఇప్పుడు వీడియో ఇద్దామని ఆడనేమో మా తాతము చేతులు కడుకొని ఇంకో వేయండి. డీజిల్ రాకెట్ గైస్, ఇది మన థర్డ్ టోల్ గేట్ అనమాట. తినేసినాక బయలుదేరినాం. ఇది మన థర్డ్ టోల్ గేట్ అనమాట. థర్డ్ టోల్ గేట్ దగ్గరకు వచ్చి రోడ్ అయితే క్రేజీ అవుతుంది గైస్. ఖమ్మం పోవాలంట. ఖమ్మం ఇంకా 2 కిలోమీటర్స్ వచ్చేస్తుంది. రోడ్ మాత్రం క్రేజీ అంటే క్రేజీ ఉంది గైస్. మొత్తం 3 లైన్ రోడ్, 4 లైన్ రోడ్. 80లా 90లా క్రూజ్ చేసుకొని వెళ్ళిపోతే బండి మైలేజ్ కూడా మంచిగా ఇస్తుంది. రోడ్ అయితే ఖాళీ అంటే ఖాళీ ఉంది, మంచిగా 80-90 క్రూజ్ చేసుకుని వెళ్ళిపోవాలి. కానీ క్రేజీ ఉంది గైస్ రోడ్ అయితే. మంచిగా ఓవల్ ఖాళీ ఉంది హైవే. పోలీసులు లేరు, ఓవర్ లేరు. మంచిగా అందరం కలిసి పాటలు ఎన్నుకుంటా, డీజే సాంగ్స్ వెళ్ళామరా వెళ్ళామా పాటలు ఎన్నుకుంటా మంచిగా వెళ్ళిపోతున్నాం. చిన్నాపురం ఫిల్టర్ కాఫీ. చాయ్ తాగుతారా వాళ్ళనా? 4 బజేనా? చిన్నాపురం ఇలా కాఫీ తాగాను గైస్, చాలా బాగుంటుంది చిన్నాపురంలో కాఫీ. నేనైతే ఇప్పుడు ఏం తాగుతలేను, ఎందుకంటే ట్రావెలింగ్ ఉన్నాం కాబట్టి. సరే, ఇంకా ఏమైనా మంచిగా అప్డేట్ వస్తే చూపిస్తా.
ఒక టోల్ గేట్ అయితే వచ్చేసింది. ఇది 4th టోల్ గేట్. స్పీడ్ బ్రేకర్ స్లో మన 4th టోల్ గేట్ అనమాట. ఇది వచ్చేసినాం. ఇదిగోండి గైస్, ఖమ్మం బ్రిడ్జ్ మస్తు ఉంది. క్రేజీ అంటే క్రేజీ ఉంది. ట్రాఫిక్ ఉంది కొంచెం రోడ్ మీద. నేను ఆడుతున్న ఖమ్మం బ్రిడ్జ్ మీద. ఇప్పుడైతే గ్రీన్ ఫీల్డ్ హైవే ఎక్కేసినాం. మా డాడీకి ఇచ్చేసిన డ్రైవింగ్, నేను ఇంతసేపు డ్రైవ్ చేసేసిన. గ్రీన్ ఫీల్డ్ హైవే అనమాట. గ్రీన్ ఫీల్డ్ హైవే మస్తు ఉంది గైస్. సూపర్ అంటే సూపర్ రోడ్ గ్రీన్ ఫీల్డ్ హైవే. మంచిగా పాట పెట్టుకొని జాలీగా వెళ్ళిపోతున్నాం. 80-100 పోవాలంట. కెమెరాస్ కూడా ఉన్నాయి. ఇక్కడ అవుటర్ రింగ్ రోడ్ ఎట్లా, ఇది కూడా అట్లనే అంట. ఇప్పుడైతే 5th టోల్ గేట్ అనమాట. దగ్గరికి వచ్చేసినాం. అన్నవరం దగ్గరికి. మా డాడీ నడుతుంది అయిందని. 5th టోల్ గేట్. టోల్ గేట్లు తక్కువ ఉన్నాయి, రోడ్లు మాత్రం క్రేజీ ఉన్నాయి. గోదావరి బ్రిడ్జ్ కాడికి అయితే వచ్చేసినాం. ఇదిగోండి గోదావరి లారీ కూడా గోదావరి బ్రిడ్జ్, కానీ నీళ్ళు కనబడతలేవు. గోదావరి బ్రిడ్జ్ పైన చల్ల కాలేసింది. ఇప్పుడే అర్థం చేసిన వర్షం వస్తుంది గోదావరి బ్రిడ్జ్ పైన. 6th టోల్ గేట్ మీదకి అయితే వచ్చేసినాం. 6th టోల్ గేట్. ఫైనల్ అయితే అన్నవరం వచ్చేసినాం. హైదరాబాద్ నుంచి అన్నవరంకి 10 అవర్స్లో వచ్చినాం. ఇంకా జల్దీ వచ్చినాం గైస్. రూమ్ అయితే చూపిస్తా. ఈడొక బెడ్ వచ్చింది, ఇది మా నాని. ఈడ 2 బెడ్లు వచ్చినాయి, అందరం సరిపోవచ్చు. ఈడ మిర్రర్ అయితే వచ్చింది, ఇట్లా కామెంట్ చేయరి. ఏసీ వచ్చింది, ఏసీ చల్లగా వస్తుంది. ఇది బాల్కనీ టూర్. బాల్కనీ పెద్ద ఉంది, ఉంది. కింద వ్యూ మాత్రం క్రేజ్ ఉంది గైస్, మస్తుంది. ఇది మా అన్నవరం హోమ్ టూర్ అనమాట. చిన్న ఎట్లుందో కామెంట్ చేసేది. ఇది అయితే మా బెడ్, దీన్నే పండుకోవచ్చున్నాం. సరే గైస్, మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుస్తా. నెక్స్ట్ వ్లాగ్లో దర్శనం ఎట్లా అయింది అవన్నీ చెప్తా. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్, వెల్కమ్ బ్యాక్ న్యూ వీడియో. ఇప్పుడు ఏంటంటే అన్నవరం వచ్చినామని చెప్పినా కదా, అన్నవరం దర్శనం అయిపోయింది, కథలు అయిపోయినాయి, అన్నీ అయిపోయినాయి. వితిన్ 1 అవర్లో దర్శనం అయిపోయింది. ఇదిగోండి గైస్, ఇప్పుడు అయితే వర్షం పడుతుంది, కానీ వ్యూ మాత్రం క్రేజీ ఉంది. ఎవరు ఐస్ కొండలు కనిపిస్తున్నాయా? నాకైతే ఇలా క్లియర్గా అనిపిస్తున్నాయి. మధ్యలో ఇట్లా స్పీడ్ బ్రేకర్లు ఉన్నాయి, డగడగడగడ అంటుంది. పెద్ద ఉన్నాయి ఆ స్పీడ్ బ్రేకర్లు, కింద తాకుతుంది. అంత లోడ్ ఉంది మన కార్లో. ఎవరు గైస్ కొండలు కనిపించిందా? ఎవరు గైస్ కొండ ఎట్లుందో కామెంట్ చేయరు గైస్. లొకేషన్ ఇది ఏడంటే అన్నవరం కాడ కొండ దిగుతుంటుంటుంది. అట్లా మధ్యలో ఏమేమి వస్తాయి అన్నీ చెప్తా. దర్శనంలో ఫోన్ అలౌడ్ లేదు, అందుకే ఫోన్ తీసుకోవలేదు. అందుకే ఇంకా ఇంటికి పోతున్నప్పుడు వ్లాగ్ తీస్తున్నా గైస్. ఓకేనా గైస్, ఎట్లుంది చూడరు గైస్ వ్యూ. నా మీదే ఉంది పాట, దేవుని పాట. ఇది ఎట్లుంది ఘాట్ సెక్షన్. ఒక 2 కిలోమీటర్స్ ఘాట్ సెక్షన్ ఉంది, కానీ వ్యూ ఎట్లుందో చూద్దామని దిగిన. మా కార్ ఆడుంది, అది కార్లో కూర్చొని మధ్యలో ఏమేమి ప్లేసెస్ వస్తాయో ఏడికి పోతామో చెప్తా. ఓకేనా? ఇప్పుడైతే పిఠాపురం శక్తిపీఠం కాడికి అయితే వచ్చినాం. మస్తు ఉంది గుడి, టెంపుల్. ఇదిగోండి కోనేరు ఉంది, మంచిగా దేవుడు విగ్రహం అనుకున్నట్టు. అట్లా లోపలికి పోయి దర్శనం చేసుకోవాలి. దర్శనం అయిపోయింది బయటికి వచ్చినాం. ఇక్కడ వ్యూ ఎంజాయ్ చేస్తున్నాం కోనేరు ముంగటి నుంచి. గైస్, ఇప్పుడైతే హైదరాబాద్ పోతలేము, రాజమండ్రి ఇక్కడ హాల్ట్ తీసుకుందాం అనుకుంటున్నాం. ఎందుకంటే హైదరాబాద్ నుంచి ఎర్లీ మార్నింగ్ పోతామంట. మళ్ళీ మధ్యలో ఇక్కడ నిద్ర వస్తే మళ్ళీ ఏమైనా అవుతుందని రాజమండ్రిలో హాల్ట్ తీసుకుందాం అనుకుంటున్నాము. ఇక్కడ ఇప్పుడైతే పెట్రోల్ బంక్లో అయితే ఆపినాము, HP భారత్ పెట్రోల్ బంక్లా. ఎందుకంటే రెస్ట్ రూమ్ కోసం. అట్లా గైస్, ఇప్పుడు ఏమో బుల్డోజర్ ఉంది, మస్తు ఉంది. చూద్దాం ఎక్కడ నీకు ఉందో లేదో. ఎంత పెద్ద ఉంది చూడు. నా హైట్ ఉంది, నా భుజం హైట్ ఉంది. ఎక్కడి నుంచి ఉంది ఇది చూడు. ఎంత ఉంది నా చేతి అంత ఉంది. కార్ అయితే ఇక్కడ పెట్టినాం, పార్క్ చేసినాం. ఒక 10 మినిట్స్ బ్రేక్ అనమాట కార్కి మాకు. రోడ్లో అయితే అస్సలు బాగాలేదు గైస్. అన్నవరం నుంచి
హైవా అంటున్నా రాజమండ్రి అన్నవరం రోడ్లు అయితే బాగాలేదు. ఇట్లున్నాయి కచ్చ రోడ్లు ఉన్నాయి. ఏడ చూడు తవ్వుతురు మళ్ళా కంకర వేస్తారు. మా కార్ అయితే మొత్తం దుమ్ము నాన్ స్టాప్ వర్షం కొడుతూనే ఉంది 2 hours నుంచి అన్నవరం నుంచి. ఇప్పుడు రాజమండ్రి దగ్గర అయితే వచ్చేసినాం. నాన్ స్టాప్ వర్షం కొడుతూనే ఉంది. బండి అలా చూడు ఎట్లయినా దుమ్ము ఇంత గబ్బు. ఇప్పుడే ఇక అద్దంకి నీళ్ళు కొట్టినాము, జర క్లీన్ అయింది. ఇక అంతా దుమ్ము అయింది బండి మొత్తం. ఇంటికి పోయి మంచిగా వాషింగ్ చేయించి పోవాలి మళ్ళీ. గైస్ ఇప్పుడైతే నేను బుల్డోజర్ ఎక్కినా. ఇగో బుల్డోజర్ మీదే ఉన్నా. ఏం వస్తుంది ఇక ఇటు రాడ్ పెట్టిరు, ప్లాస్టిక్ బదులు ఒక రాడ్ పెట్టిరు. ఇక దీని గేర్లు ఉన్నాయి. ఇవేం అర్థం కావు మనకి. ఇంత పెద్ద ఉంది, ఆడ నుంచి ఆడ వరకు ఉంది. చూడు ఎట్లుందో వెనకాలం వల్ల. ఫస్ట్ టైం ఎక్కిన గైస్. మళ్ళీ బస్ కింద ఉన్నాడు. ఫైనల్ అయితే హైదరాబాద్ వచ్చేసినాం అనమాట. హైదరాబాద్లో ఏడున్నామంటే చోటుపల్లి ఉన్నాం. అన్నవరం నుంచి ఫస్ట్ రాజమండ్రి పోయినాం. రాజమండ్రిలో 2-3 టెంపుల్స్ ఉంటే ఆ టెంపుల్స్ విజిట్ చేసుకొని డైరెక్ట్ వైరాగ్ వచ్చినాం. రాజమండ్రి నుంచి వైరాగ్ వచ్చినాం. వైరా తర్వాత ఆడ పెట్రోల్ బంక్లోకి వచ్చి బ్రేక్ తీసుకొని మళ్ళీ నైట్ స్టార్ట్ అయిపోయినాం హైదరాబాద్కి. ఇప్పుడు ఎక్కడ ఉన్నామంటే చౌటుప్పల్ కాడ ఉన్నాం, మద్రాస్ ఫిల్టర్ కాఫీ కాడ. ఎందుకంటే మా పొద్దుగాల నుంచి జర బ్రేక్ కావాలన్నమాట. బండి హిట్ అయింది. అట్లనే మాకు కూడా బ్రేక్ దొరుకుతుందని చేసే బ్రేక్ తీసుకున్నాం. ముఖం కట్టుకొని మళ్ళీ స్టార్ట్ కావాలి. ఇంకా మద్రాస్ కాఫీ తాగేసి స్టార్ట్ అవుతాం. ఇంకా ఇంటికి ఎంత ఉందంటే 127 ఉంది గైస్. వెళ్ళిపోతాం, ఒక 2 hours వెళ్ళిపోతాం ఇంటికి. ఓకేనా, అయితే ఇంటికి వచ్చేసినాం ఆఫ్టర్ 8 hours జర్నీ తర్వాత అయితే ఇంటికి వచ్చేసినాం. ఇంటికి వస్తే ఒక తెలియని ఫీలింగ్ ఉంటుంది గైస్. చాలా రోజుల తర్వాత ఇంటికి వచ్చినాం అన్నట్టు ఉంటుంది. సరే గైస్, బాయ్ సీ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్.